వెల్కమ్ టు ధర్మ సమాజ్ న్యూస్ ఎన్ఆర్పిటి. నా పేరు రాజమల తిరుమల్ మహారాజ్. ఈరోజు 75వ గణతంత్ర దినోత్సవం. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థగా తీర్చిదిద్దడానికి చిత్తశుద్ధిగా తీర్మానించి పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆలోచనలో, భావ ప్రకటనలో, నమ్మకంలో, విశ్వాసంలో, ఆరాధనలో స్వేచ్ఛని, అందరికీ హోదాని, అవకాశాలని పెంపొందించే సమానత్వాన్ని మరియు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతి ఐక్యతను, సమగ్రతను నిర్ధారించే సౌభ్రాతృత్వాన్ని కలిగించడానికి మా యొక్క రాజ్యాంగ సభలో 1949వ సంవత్సరం 26 ఈ రాజ్యాంగాన్ని పరిగ్రహించి చట్టరూపంగా మాకు మేమే సమర్పించుకుంటున్నాం. భారత రాజ్యాంగం యొక్క విలువలు చాలా దృఢమైనవిగా ఉన్నాయి. చాలామంది భారత రాజ్యాంగం గురించి తెలుసుకోలేకపోవడమే వాళ్ళ యొక్క ఔన్నత్యమని మనం చెప్పవచ్చును. భారత రాజ్యాంగం ఒక గర్భిణీ స్త్రీ నుంచి ఒక శిశువు జన్మించగానే తన యొక్క కర్తవ్యాన్ని మరియు ఆ శిశువుని యొక్క పేరు నమోదు చేసుకోవడానికి మరియు ఆ పిల్లవాడు జన్మించిన వెంటనే జనాభా ఖాతాలో చేర్చడానికి భారత రాజ్యాంగం తను పుట్టినప్పటి నుంచి తను చనిపోయేంత వరకు ఏ విధంగా అయితే అనేకమైన హక్కులు మరియు తన పెంచి పోషించి పెద్ద చేసేంత వరకు ఎలాగైతే తోడ్పడుతుందో అదే భారత రాజ్యాంగం తనకు ఎన్ని అవకాశాలు కల్పిస్తుంది మరియు అలాగే తన యొక్క జీవిత గమ్యాన్ని కూడా ముందుకు చేరుస్తుంది. అలాంటి భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం రిపబ్లిక్ డే అంటే గణతంత్రం. ప్రజాస్వామ్య వ్యవస్థలోని 2 రకాల వర్గీకరించారు. అవి రాజరిక వ్యవస్థ మరియు గణతంత్ర వ్యవస్థ. రాజరిక వ్యవస్థలో రాజ్యాధి నేతగా సాధారణంగా రాజు లేక రాణి ఉంటారు. రాజ్యాధినేత వంశపారంపర్యంగా వారసత్వ సూత్రం ప్రకారం అధికారంలోకి వస్తారు. ఎగ్జాంపుల్గా మనం చెప్పాలంటే కొన్ని బ్రిటన్స్ గణతంత్ర వ్యవస్థలో నేతగా ఒక నిర్దిష్ట కాల పరిమితికి ప్రత్యక్షంగా పరోక్షంగా కానీ ఎన్నికవుతారు. ఎగ్జాంపుల్ అమెరికా దేశం. భారత రాజ్యాంగ ప్రవేశికలో ఉన్న గణతంత్రం ప్రకారం రాష్ట్రపతిగా పేర్కొనబడిన మన దేశ అధ్యక్షుడు ఎన్నికల ద్వారా అధికారంలోకి వస్తారు. 5 సంవత్సరాలు నిర్దిష్ట కాలం ఈయన అధికారంలో ఉంటారు. ఇతను పరోక్ష పద్ధతిలో ఎన్నికవుతారు.
గణతంత్రం అనే భావనలో ఒకటి రాజకీయ సార్వభౌమాధికారం, ప్రజలలో నిక్షిప్తంగా ఉండటం, రాజు లేదా మరియు ఈ అధికారం లేకపోవడం. రెండవది రాజ్యంలో ఎటువంటి హక్కులు ఉండటం, వర్గం, పౌరులకు హక్కులు సమానంగా ఉండటం. ఇది గణతంత్రం యొక్క విధానం. కాబట్టి ఇక్కడ భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తి తాను ప్రభుత్వ అధికారి అయి ఉండొచ్చు, తర్వాత రాజకీయ వ్యవస్థ నాయకుడు కావచ్చు. కాబట్టి ఆయన పౌరునికి ఎలాంటి హాని చేయకూడదు. అలాగే స్త్రీలకు ఇంతకుముందైతే హక్కులు అనేటివి లేవు. కాబట్టి భారత రాజ్యాంగం వచ్చే స్త్రీలకు హక్కులు ఎలా ఉన్నాయంటే, ఒక తల్లి ఏమంటుందంటే కూతుర్లకు సమానమైన వాటా ఇవ్వదు. కాబట్టి అప్పుడు కొడుకును కానీ కూతుర్లను కానీ హక్కు ఉందని తెలుపుతుంది. సమానమైన వాటా 10 మంది కూతుర్లున్న 10 మంది కూతుర్లకు సమభాగాలుగా పంచే ఇక్కడ హక్కులు అనేటివి కలిగి ఉంటుంది. కాబట్టి భారత రాజ్యాంగం కూడా హక్కులను సూచిస్తుంది. ప్రతి ఆడ మనిషికి కానీ మగ మనిషికి కానీ ప్రతి ఒక్క కుటుంబంలో పుట్టిన అందరికి కూడా హక్కులు అనేవి ఖచ్చితంగా తెలియజేస్తుంది. కాబట్టి అప్పుడు ఇక్కడ హక్కులు లేవని చెప్పడానికి ఒక ప్రభుత్వంలో కొనసాగుతున్న ఐఏఎస్ కలెక్టర్ కావచ్చు, ఒక లేబర్కు సంబంధించిన లేబర్ ఆఫీసర్ కావచ్చు, తర్వాత ఏ డిపార్ట్మెంట్లో ఆఫీసర్లైనా ఇందులో ఇన్వాల్వ్ కావడానికి ఉండదు. చట్టాల ప్రకారం ఒకవేళ ఇన్వాల్వ్ అయినచో ప్రభుత్వ అధికారులు ఉండి, ప్రభుత్వ ఆఫీసర్లు అయి ఉండి, సో ఇలా చట్టాన్ని అనుసరించకుండా భారత రాజ్యాంగాన్ని అనుసరించకుండా ఉండి వీళ్ళు ఇలా సరైన ప్రజలకు సరైన చట్టాల ప్రకారంగా న్యాయం చేయలేకపోయినప్పుడు అప్పుడు సాధారణ వ్యక్తి ఈ ప్రభుత్వ అధికారులపైన, రాజకీయ వ్యవస్థలపైన కేసులు న్యాయం ప్రకారంగా కేసులు పెట్టవచ్చును, పిటిషన్ను కూడా వేయవచ్చు. సో అలాంటప్పుడు ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళు ఈ విధంగా తప్పుడు సమాచారం ఇవ్వడానికి కుదరదన్నమాట. అందుకని ఇదే భారత రాజ్యాంగమే నిజాన్ని, సమన్యాయాన్ని ప్రతి పౌరునికి తెలియజేస్తుంది. సో జీవులు కావచ్చు, మనుషులు కావచ్చు, ఆస్తులు, అంతస్తులు. కాబట్టి 93% జనాభా కలిగి ఉన్న మన భారతదేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలు ఇక్కడ ఉన్న ఈ భారతదేశ మూల పురుషులైన ఈ ప్రజలకు బానిసత్వంతో కొన్ని వేల సంవత్సరాల నుండి నెట్టివేయబడ్డారు. కాబట్టి ఈ యొక్క తమ పౌరులకు బానిసత్వం నుండి విముక్తిని తీసేసి ఈ భారత రాజ్యాంగం తనకు మొత్తం మీద అనేకమైన హక్కులు కల్పించడం జరిగింది. భూమిలో కానీ, తర్వాత ఆస్తులలో కానీ, ఉద్యోగాలలో కానీ, తర్వాత ఇతర అన్నిటిలో సమభాగాలుగా హక్కులు అనేటివి ఇవ్వడం జరిగింది. ఈ భారతదేశ పౌరులు తమ సొంత రాజ్యాంగాన్ని తమకు రాసుకొని దాన్ని అనుసరిస్తూ ప్రతిరోజు 24 గంటలు అధికారులు కలెక్టర్ వ్యవస్థ నుంచి అనేకమైన వ్యవస్థలు, ఫర్ ఎగ్జాంపుల్గా
ఒక రాజకీయ వ్యవస్థ అనేది ఎక్కువగా ప్రజలను మోసం చేస్తుంటున్నది. కాబట్టి ఇది ఎన్నికల విధానం. ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలు మరియు ఇతర ఓసీ కేటగిరీ మరి ఇతర కులాలకు సంబంధించిన వ్యక్తులు ఓన్లీ 7% ప్రజలు మాత్రమే వాళ్ళ ఓట్ల ద్వారా మాత్రమే వాళ్ళు ఇక్కడ ఎన్నికల్లో గెలవలేకపోతారు. కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలు ఇక్కడ 90% ఓట్లు కలిగి ఉంటాయి. కాబట్టి వీళ్ళందరూ కలిసి ఓట్లేస్తేనే అక్కడ ఉన్న 7% ప్రజలు డబ్బు వెదజల్లి గెలు గెలుస్తారు. కాబట్టి ఇక్కడ డబ్బుతో పని లేకుండా ఈ భారత రాజ్యాంగం ప్రకారంగా, న్యాయం ప్రకారంగా వెళ్ళినట్లయితే ఇక్కడ 90% ఉన్న ప్రజలదే మెజారిటీ గెలుపని ఎన్నికల ద్వారా మనం చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ పేద ప్రజలు గమనించవలసిన విషయం ఏంటంటే, మా దగ్గర ఆస్తులు లేవు, మా దగ్గర డబ్బు లేవు, మా దగ్గర ఉన్న ఒకే ఆస్తి భారత రాజ్యాంగం, సత్యం తప్ప మరొక ఆస్తి లేదని చెప్పవచ్చు. కాబట్టి ఇది భారత రాజ్యాంగం ఇచ్చిన ఇది గొప్ప తీర్పు. మరియు ఇది చరిత్రలో ఎవరన్నా చెప్తారా అంటే చెప్పలేరు. కాబట్టి ఇది ఇంపాసిబుల్. సో ఇది భారత రాజ్యాంగం ఎల్లవేళలా మనకు సత్యాన్నే తెలియజేస్తుంది. కాబట్టి మిగతా అబద్ధం ప్రచారంతో ప్రజలు ముందుకెళ్ళలేకపోతున్నారు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ.